చిట్టీల పేరుతో జరుగుతున్న మోసాలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. అమాయకులను నమ్మించడం, వీలు చూసుకుని వారిని మోసగించడం సర్వసాధారణంగా మారింది. తాజాగా చిత్తూరులో ఇటువంటి మోసం ఒకటి వెలుగు చూసింది. పొదుపు సంఘాల రిసోర్స్ పర్సన్ శ్వేత, ఆమె భర్త కిరణ్లు అమాయకులను బురిడి కొట్టించారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయ పోరాటానికి దిగారు. చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన మహిళా పొదుపు సంఘాల రిసోర్స్ పర్సన్ శ్వేత అమాయకులను బురిడి కొట్టించింది. ఆమె భర్త కిరణ్తో కలిసి చిట్టీల పేరుతో డబ్బు తీసుకుని మోసం చేసింది. చిట్టీల పేరుతో శ్వేత చేసిన మోసాలను బాధితులు వివరించారు. శ్వేత అనే మహిళ డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా చేరి మాయమాటలు చెప్పి రిసోర్స్ పర్సన్గా నియామకం పొందిందని బాధితురాలు భువనేశ్వరి తెలిపింది. మొదట్లో తమ వద్ద చిన్న మొత్తాన్ని అప్పులు తీసుకుందని, ఆ తర్వాత డ్వాక్రా గ్రూపుల్లోని మహిళల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుందని భువనేశ్వరి వివరించింది. కొంతకాలం తర్వాత శ్వేత చిట్టీల వ్యాపారం ప్రారంభించి తనను నమ్మించిందని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత తనను నమ్మించి తనకు తెలిసిన వారితో చిట్టీలు కట్టించుకుని నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేసింది. పేరు వచ్చి భువనేశ్వరి. శ్వేత అమ్మాయి వచ్చి ఆర్పీగా ఉండింది మిట్టూరులో. అమ్మాయి గ్రూప్లో, నేను గ్రూప్లో ఉన్నాను. అమ్మాయి 5 ఏళ్ళుగా నాకు పరిచయం అయ్యింది. పరిచయం అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంటికంతా తొడుకొని నన్ను తొడుకొని చీటీలంతా నేను నడిపిస్తానుకా, ఎవరెవరు నీ ఫ్రెండు బంధువులు ద్వారా ఎవరెవరు ఉండారో వాళ్ళకి చెప్పు, నేను 2.5 లక్ష రూపాయల చీటు, 3 లక్షల రూపాయల చీటు, 5 లక్షల రూపాయల చీటు అన్నీ నడిపిస్తాను, నడిపించి నేను కరెక్ట్గా ఇచ్చేస్తానుకా. మా హస్బెండ్ వచ్చి మిలిటరీ, మా అన్న వచ్చి బయట దేశంలో ఉన్నాడు. అతను నెల అయితే 3 లక్షల రూపాయలు నా అకౌంట్కి పంపిస్తాడు. మా హస్బెండ్ 1 లక్ష రూపాయలు పంపిస్తాడు. అందుకబట్టి చీటికి అంతా భయం లేదని అమ్మాయి నా దగ్గర చెప్పింది. నేనేం చేశాను, మా ఊళ్ళో ఉండేవాళ్ళు బంధువులు వేరే వాళ్ళు అందుని చేర్పించి చీటీలు నడిపిస్తూ ఉండింది. చీటీలు ఎత్తుకొని కరెక్ట్గా వాళ్ళ ఇంటికాడ కడతా ఉన్నాను. శ్వేత మోసాలు ఇక్కడితో ఆగలేదు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, బట్టల వ్యాపారం చేస్తున్నానని ఆమె నమ్మబలికిందని భువనేశ్వరి వివరించింది. మా అన్నతో కలిసి వ్యాపారం చేస్తున్నానని నమ్మించి తమ వద్ద లక్షలాది రూపాయలు తీసుకుందని, తమకు అవసరం వచ్చిన సమయంలో డబ్బులు అడిగితే గన్తో బెదిరించారని భువనేశ్వరి కన్నీటి పర్యంతమైంది. మిలిటరీలో పనిచేస్తున్న తన వద్ద గన్నుందని, ఆ గన్తో కాల్చి పారేస్తానని తమను బెదిరించాడని బాధితురాలు తెలిపింది. వీరి బాధ తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, సకాలంలో స్పందించిన గ్రామస్తులు తనను కాపాడారని ఆమె తెలిపింది. మళ్ళీ అట్లే ఎక్కువ పరిచయం అయ్యేగాలికి అకాక నేను ప్లాట్ బిజినెస్ చేస్తాను కా, బునక బట్టల షాప్ పెడతాను, హోటల్ పెడతాను, మా అన్న నేను నడిపిస్తాను. మా ఆయన వచ్చి మిలిటరీలో ఉండే కాబట్టి మేము ఇద్దరు చేరి కలిపి నడిపిస్తామనేసి డబ్బులు ఏమన్నా తీసి ఇక బిజినెస్ కావాలని 15 మంది దగ్గర డబ్బులు తక్కువ వడ్డీకి 50 లక్షల రూపాయలు తీర్చినాను. అది అడిగకపోతే వాళ్ళ ఇంటికి రండిని అతనే పిలిపించినాడు. కిరణ్ అతనే పిలిపించినాడు. మీ డబ్బులు మోసం చేయండి రా అని పిలిపించి డబ్బులు అడిగకపోయిన దానికి నేను మిలిటరీలో ఉన్నాను, తెలియకుండా గవర్నమెంట్కి తెలియకుండా గన్ను పెట్టుకున్నాను అనేసి కాల్ చేస్తాను బెదిరించాడు. ఇది ఆ గన్నుని మేము చూడలో పడుకొని వచ్చేస్తున్నాము. దీనివల్ల 2 ఏళ్ళ ముందుకు ఊరు పోసుకున్నాను. నేను పోయిన ఏళ్ళమ్మా అల్లుడు సీరియస్గా ఉండేటప్పుడు కాల్ చేశాను వాళ్ళకి, కిరణ్కు చేశాను, శ్వేతకు చేశాను. వాళ్ళు ఎవరు ఫోన్ రెస్పాన్స్ తీయలేదు. మళ్ళీ 20 రోజుల తర్వాత అతనే కాల్ చేసి నాకు తెలుసుగా మీ అల్లుడు చనిపోయినాడు అనేసి, అందుకే చెప్పినాను మా అల్లుడు